పొంగిపొర్లుతున్న వాగులు వంకలు తెలుగు రాష్ట్రాల్లో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జోగులాంబ, గద్వాల్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం నుంచి జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురవడంతో ఐజా నుంచి కర్నూలుకు వెళ్లే రహదారిపై జూలేకల్, ఐజా వాగులు రోడ్డుపై ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఐజాలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోకి వరద నీరు చేరుకుంది. పోలోన్ వాగు ఉధృతంగా పారడంతో మేడికొండ, మంత్రాలయానికి రాకపోకలు నిలిచాయి. రాజోలి మండలం పచ్చర్ల గ్రామంలో భారీ వర్షం కురవడంతో వరి పొలాలు వరద నీటిలో మునిగాయి. గట్టు మండలంలోని బోయలగూడెం గ్రామంలో భారీ వర్షానికి చిడిపత్తి వరదకు కొట్టుకుపోవడంతో ఆ రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పండించుకున్న పంట నీటిపాలు కావడంతో ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. నా పేరు మూకన్న, మాది బోయలగూడెము. నాను ఈ సంవత్సరము 2 ఎకరాలు ఒండు తోలిచ్చి సిడిపత్తి పెట్టిన. 2 రోజుల వర్షానికి నా సిడిపత్తి మొత్తం 2 ఎకరాలు కొట్టుకుని పోయింది. కాబట్టి దీనికి ఏమైనా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాను. దీన్ని అందరూ వీడియో వైరల్ చేయండి. కొద్దిగా రైతులకి ఎవరికైనా కష్టం వచ్చి కూడా ప్రభుత్వం దీన్ని పరిష్కరించాలని కోరుతున్నా. కాబట్టి మా సిడిపత్తి రైతులు చాలామంది నష్టపోయినారు. నేను ఒక్కనే కాదు, చాలామంది రైతులు నష్టపోయినారు. కాబట్టి ఈ వీడియో ప్రభుత్వానికి అనేంత వరకు షేర్ చేయాలని కోరుతున్నానన్న. మాది బోయలగూడెం అన్న, గట్టు మండలము బోయలగూడెము. కాబట్టి దీన్ని అందరూ వైరల్ చేసి, కాబట్టి అలాగే మా ఊరు 2 వాగులు 3 వాగులు ఏకమై పారుతున్నాయి. కాబట్టి దీన్ని ప్రభుత్వానికి కూడా అందించి ఆ వాగులకు బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. కాబట్టి ఈ వీడియోని అందరూ షేర్ చేయండి. అందరూ రైతులను కాపాడాలని కోరుకుంటున్నాము.